Hello friends, today we are going to discuss about architecture and quality attributes. Achieving quality attributes must be considered throughout design, implementation and deployment. మనకి అట్రిబ్యూట్స్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ అయితేనే మనం ఆర్కిటెక్చర్ కూడా క్వాలిటీగా ఉంటుంది, సిస్టమ్ కూడా క్వాలిటీగా ఉంటుంది. సో మనము క్వాలిటీ అట్రిబ్యూట్స్ని అచీవ్ చేసుకోవాలి. అచీవింగ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ మస్ట్ బీ కన్సిడర్డ్ త్రూఅవుట్. అది ఎక్కడ మనం చేస్తామంటే క్వాలిటీ అట్రిబ్యూట్స్ని మనం ఎక్కడ తీసుకుంటామంటే డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేజెస్లో మనం తీసుకుంటాం. నో క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఈస్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ డిజైన్ నర్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ డిప్లాయ్మెంట్. క్వాలిటీ అట్రిబ్యూట్ కాకపోతే మనం డిజైన్ ఫేజ్లోనే లేకపోతే ఇంప్లిమెంటేషన్ డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మనం దాన్ని ఇగ్నోర్ చేసేయాలి. సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఆర్ ఏ మ్యాటర్ ఆఫ్ గెటింగ్ ద బిగ్ పిక్చర్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ డీటెయిల్స్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్. మనకు ఆర్కిటెక్చర్ కరెక్ట్గా రావాలంటే మన యూజర్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయాలంటే ఆ క్వాలిటీని కూడా మనం బేస్ చేసుకోవాలి. క్వాలిటీ అట్రిబ్యూట్స్ని కూడా మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూజబిలిటీ ఇన్వాల్వ్స్ బోత్ ఆర్కిటెక్చర్ అండ్ నాన్ ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్స్. యూజబిలిటీ ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్స్, నాన్ ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్స్ని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. సో నాన్ ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్స్లో యూజబిలిటీ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే యూజర్ ఇంటర్ఫేస్ని అది క్లియర్గా ఈజీగా యూజ్ చేసుకునేలాగా అది చేస్తుంది. నెక్స్ట్, మనం మామూలుగా రేడియో బటన్ ఆర్ చెక్ బాక్స్ ఉంటాయి కదా, స్క్రీన్ లేఅవుట్స్, నెక్స్ట్ టైప్ ఫేస్, ఇవన్నీ యూజర్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. యూజర్కి సాటిస్ఫై చేయడానికి మనం రేడియో బటన్స్ని కానీ చెక్ బాక్స్ని కానీ లేకపోతే స్క్రీన్ లేఅవుట్స్ని వీటన్నిటిని మనం ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసేటప్పుడు కాకుండా మనం డిజైన్ ఫేజ్లోనే వీటిని మనం కన్సిడర్ చేయాలి. వెదర్ ఏ సిస్టమ్ ప్రొవైడ్స్ ద యూజర్ విత్ ద ఎబిలిటీ, ఒక సిస్టమ్ అనేది యూజర్కి ఎబిలిటీ ఇచ్చింది అంటే ఆపరేషన్స్ని క్యాన్సిల్ చేసే ఎబిలిటీ ఆర్ ఆపరేషన్స్ని అండూ చేసేలా లేకపోతే రీయూజ్ డేటా ప్రీవియస్లీ ఎంటర్డ్, అది ఆర్కిటెక్చరల్ కిందకి వస్తుంది. దీస్ రిక్వైర్మెంట్స్ ఇన్వాల్వ్స్ ది కోఆపరేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకొని మన ఈ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తాం. ఆర్కిటెక్చర్ ఈజ్ క్రిటికల్ టు రియలైజేషన్ ఆఫ్ మెనీ క్వాలిటీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ సిస్టమ్ అండ్ దీస్ క్వాలిటీస్ షుడ్ బి డిజైన్డ్ ఇన్ అండ్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ ఎట్ ది ఆర్కిటెక్చరల్ లెవెల్. ఆర్కిటెక్చర్ అనేది ఒక సిస్టమ్ క్వాలిటీగా ఉండాలంటే ఆర్కిటెక్చర్ కూడా క్వాలిటీగా ఉండాలి. కానీ క్వాలిటీని అచీవ్ చేసుకోవడంలో ఆర్కిటెక్చరల్ అనేది critical. It doesn't achieve quality. Architecture by itself is unable to achieve qualities. It provides the foundation for achieving qualities. అది క్వాలిటీని అచీవ్ చేసుకోలేదు, కాకపోతే క్వాలిటీని అచీవ్ చేసుకోవడానికి ఫౌండేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఆర్ అచీవ్డ్ త్రూ. క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఎలా అచీవ్ చేసుకుంటామంటే త్రూ ఆర్కిటెక్చర్ నుంచి నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆర్ డిప్లాయ్మెంట్ ఫేజ్లో ఆర్ క్వాలిటీ అట్రిబ్యూట్ రిక్వైర్మెంట్స్ మనకి అవసరమైనప్పుడు క్వాలిటీ అట్రిబ్యూట్స్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ది డిగ్రీ టు విచ్ ఎ సిస్టమ్ మీట్స్ క్వాలిటీ అట్రిబ్యూట్ రిక్వైర్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ఆర్కిటెక్చరల్ డెసిషన్స్. క్వాలిటీ అట్రిబ్యూట్ రిక్వైర్మెంట్స్ అనేది అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆర్కిటెక్చర్ యొక్క డెసిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, మన క్వాలిటీ అట్రిబ్యూట్ని అచీవ్ చేసుకున్నప్పుడు అది పాజిటివ్గా అయినా ఆర్ నెగిటివ్గా అయినా ఇంకో క్వాలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, వీ కెన్ అచీవ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ త్రూ అట్రిబ్యూట్స్ నుంచి కూడా మనం అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సెక్యూరిటీ వర్సెస్ రిలయబిలిటీ నుంచి. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ వర్సెస్ ఆల్ అదర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. Next, if architecture decision have nothing to do with quality attribute, you may do somebody else's job. Quality attribute scenarios.
A quality attribute scenario is a quality attribute specific requirement. Quality attribute scenario ni మనం ఎలాగ is also known as quality attribute specific requirement. It consists of six parts. First part is source of stimulus, next one stimulus, next environment, next artifact, next response and response measure. Source of stimulus means this is some entity. It is nothing but an entity, either a human or a computer system or any other. It generates the stimulus. Who generates the stimulus is source of stimulus. Next one, stimulus. The stimulus is a condition that needs to be considered when it arrives at a system. సిస్టమ్ దగ్గరికి ఒక కండిషన్ వచ్చింది, దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని స్టిమ్యులస్ అంటాం. ఎన్వైర్న్మెంట్, నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్. స్టిమ్యులస్ అకర్డ్ విత్ ఇన్ సెర్టైన్ కండిషన్స్. స్టిమ్యులస్ అనేది సెర్టైన్ కండిషన్స్లోనే జరుగుతుంది. ది సిస్టమ్ మే బీ ఇన్ ఏ ఓవర్లోడ్ కండిషన్ ఆర్ మే బీ రన్నింగ్ వెన్ ద స్టిమ్యులస్ అకర్డ్ ఆర్ అదర్ సమ్ కండిషన్ దట్ మే బీ ట్రూ. సిస్టంలో ఈ స్టిమ్యులస్ వచ్చినప్పుడు అది ఓవర్లోడ్ కండిషన్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ రన్నింగ్ కండిషన్, ఆర్ ఏదైనా కండిషన్ ట్రూ అయితే దాన్ని ఎన్వైర్న్మెంట్ అంటాం. ఆర్టిఫాక్ట్ అంటే సమ్ ఆర్టిఫాక్ట్ ఈజ్ స్టిమ్యులేటెడ్. దిస్ మే బి హోల్ సిస్టమ్ ఆర్ సమ్ పీసెస్ ఆఫ్ ఇట్ సిస్టమ్. ఆర్టిఫాక్ట్ ఈజ్ నథింగ్ బట్ హోల్ సిస్టమ్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. రెస్పాన్స్ మీన్స్ response is the activity undertaken after the arrival of stimulus. స్టిమ్యులస్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్ మెజర్ అంటే రెస్పాన్స్ జరిగిన తర్వాత మనం రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయడానికి కొన్ని వాల్యూస్ కావాలి. మనకు ఖచ్చితంగా ఆ రెస్పాన్స్ జరిగిన తర్వాత మనం టెస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ సమ్ వాల్యూస్. దాన్ని రెస్పాన్స్ మెజర్ అంటాం. దిస్ ఈస్ ద క్వాలిటీ అట్రిబ్యూట్ సినారియోస్. నెక్స్ట్ distinguishes mean are quality attribute scenarios are system independent and system specific. Quality attributes. ఇప్పుడు మనం క్వాలిటీ అట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. Usually business consideration determine the qualities that must be accommodated in a system architecture. మామూలుగా బిజినెస్ పరంగా మనం తీసుకున్నట్లయితే సిస్టమ్ అనేది ఆర్ సాఫ్ట్వేర్ అనేది ఆర్ ఆర్కిటెక్చర్ అనేది క్వాలిటీగా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ ఆర్ ఏదైనా సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీని కూడా కన్సిడర్ చేస్తారు. Too often functionality overrides maintainability, portability, scalability and other factors determining the long-term success of a project. ఒక ప్రాజెక్ట్ సక్సెస్లో ఫంక్షనాలిటీ యొక్క పార్ట్ కూడా ఇంపార్టెంటే. సో ఫంక్షనాలిటీ అండ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఆర్ ఆర్థోగనల్. ఇవి రెండు మ్యాండేటరీనే. సిన్స్ ఎ గివెన్ ఫంక్షనాలిటీ కెన్ బి అచీవ్డ్ బై మెనీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ఇచ్చిన ఫంక్షనాలిటీ అనేది ఎలా అచీవ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ని బేస్ చేసుకొని ఫంక్షనాలిటీని మనం అచీవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ రిక్వైర్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ది సిస్టమ్ ఆర్కిటెక్చర్ మోర్ దాన్ ఆన్ ది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. క్వాలిటీ అట్రిబ్యూట్స్ అనేవి సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి దాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కంటే. సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద క్వాలిటీ అట్రిబ్యూట్స్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. దెర్ ఆర్ 3 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. క్వాలిటీ అట్రిబ్యూట్స్ 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సిస్టమ్ క్వాలిటీస్, బిజినెస్ క్వాలిటీస్, ఆర్కిటెక్చరల్ క్వాలిటీస్. సిస్టమ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. సిస్టమ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్లో కొన్ని ఫీచర్స్ని సాటిస్ఫై చేయాలి. అంటే సిస్టంలో అట్రిబ్యూట్స్ యొక్క క్వాలిటీ అనేది కొన్ని ఫీచర్స్ మీద డిపెండ్ అవుతుంది. అవేంటి అంటే అవైలబిలిటీ, మోడిఫియబిలిటీ, పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, టెస్టబిలిటీ అండ్ యూజబిలిటీ. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో కూడా ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి. ఫంక్షనల్ సూటబిలిటీ, పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ, కంపాటబిలిటీ,
యూజబిలిటీ, రిలయబిలిటీ, సెక్యూరిటీ, మెయింటైనబిలిటీ అండ్ పోర్టబిలిటీ. ఫస్ట్ అవైలబిలిటీ క్వాలిటీ అట్రిబ్యూట్ ఎలాగ అచీవ్ చేస్తామంటే, ది అవైలబిలిటీ అట్రిబ్యూట్ ఈస్ కన్సర్న్డ్ విత్ సిస్టమ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఈ అవైలబిలిటీ అట్రిబ్యూట్స్ని మనం కన్సర్న్ చేస్తాం. ఫాల్ట్స్ ఆర్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కరెక్టెడ్ ఆర్ మార్క్డ్ బై ది సిస్టమ్. ఫాల్ట్స్ జరిగినప్పుడు సిస్టమ్ అనేది దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ అన్కరెక్టెడ్ ఎర్రర్స్ దట్ ఆర్ యూజర్ విజిబుల్. ఫెయిల్యూర్స్ అంటే ఏంటి? అవి అన్కరెక్టెడ్ ఎర్రర్స్, యూజర్కి కనిపిస్తున్న ఎర్రర్స్, అవి మనం కరెక్ట్ చేయలేము, దాన్నే ఫెయిల్యూర్ అంటాం. అవైలబిలిటీ యొక్క ఫార్ములా వచ్చేసి అవైలబిలిటీ ఈక్వల్ టు మీన్ టైమ్ టు ఫెయిల్యూర్ బై మీన్ టైమ్ టు ఫెయిల్యూర్ ప్లస్ మీన్ టైమ్ టు రిపేర్. నెక్స్ట్ మోడిఫియబిలిటీ క్వాలిటీ అట్రిబ్యూట్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే, విత్ వాట్ కెన్ చేంజ్, వెన్ ఆర్ చేంజెస్ మేడ్ అండ్ హూ మేక్స్ ద చేంజెస్. అట్రిబ్యూట్స్ కానీ ఆర్ సిస్టమ్ని కానీ ఏం చేంజ్ చేశారు, ఎలా చేంజెస్ చేశారు, ఎవరు చేంజెస్ చేశారు, వీటిని బేస్ చేసుకొని మోడిఫియబిలిటీ క్వాలిటీని మనం అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇది రెస్పాన్స్ టైం అండ్ మెజర్స్ ఫర్ వేరియస్ ఈవెంట్స్, వీటి మీద బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ క్వాలిటీని మనం అచీవ్ చేస్తాం. సెక్యూరిటీ క్వాలిటీని ఎలా అచీవ్ చేస్తామంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ నాన్ రెప్యుడియేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అష్యూరెన్స్ ఆర్ అథెంటిసిటీ, అవైలబిలిటీ, ఆడిటింగ్, వీటన్నిటి మీద ఈ సెక్యూరిటీ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. టెస్టబిలిటీ క్వాలిటీ అనేది ఇది ఎలాగంటే, డిటెక్టింగ్ ఫెయిల్యూర్ మోడ్స్ని డిటెక్ట్ చేసేటప్పుడు ఈ టెస్టబిలిటీ అట్రిబ్యూట్ని మనం కన్సర్న్ చేస్తాం. టిపికల్లీ 40% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఎ లార్జ్ ప్రాజెక్ట్ ఈజ్ స్పెంట్ ఆన్ టెస్టింగ్. మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు 40% ఒక కాస్ట్ అనేది టెస్టింగ్ మీద మనం స్పెండ్ చేస్తాం. సో టెస్టింగ్ మీద ఎక్కువ కాస్ట్ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి టెస్టబిలిటీ అట్రిబ్యూట్ అనేది క్వాలిటీగా ఉండాలి, కంపల్సరీగా క్వాలిటీగా ఉండాలి టెస్టింగ్ చేసేటప్పుడు అట్రిబ్యూట్స్ అనేవి. నెక్స్ట్ యూజబిలిటీ క్వాలిటీ ఎలా అచీవ్ చేస్తామంటే, హౌ ఈజీ ఇట్ ఈస్ టు లెర్న్ ది ఫీచర్స్ ఆఫ్ ది సిస్టమ్ యొక్క ఫీచర్స్ని ఎంత ఈజీగా మనం తెలుసుకోగలుగుతున్నాం. హౌ ఎఫిషియెంట్లీ ద యూజర్ కెన్ యూజ్ ద సిస్టమ్, ఎంత బాగా యూజర్ సిస్టమ్ని యూజ్ చేయగలుగుతున్నాడు. హౌ వెల్ ద సిస్టమ్ హ్యాండిల్స్ యూజర్ ఎర్రర్స్, ఎంత బాగా సిస్టమ్ అనేది ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తుంది. హౌ వెల్ ద సిస్టమ్ అడాప్ట్స్ ద యూజర్ నీడ్స్ని ఎంత బాగా సిస్టమ్ అడాప్ట్ చేసుకోగలుగుతుంది. టు వాట్ డిగ్రీ ద సిస్టమ్ గివ్స్ ద యూజర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఇట్స్ యాక్షన్స్, ఏ డిగ్రీ దగ్గర సిస్టమ్ అనేది కరెక్ట్గా ఇస్తుంది అనేది ఈ వీటి మీద యూజబిలిటీ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. అది సిస్టమ్ క్వాలిటీ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ బిజినెస్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. బిజినెస్ క్వాలిటీ అట్రిబ్యూట్స్లో 6 పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ టైమ్ టు మార్కెట్, కాస్ట్ అండ్ బెనిఫిట్, ప్రాజెక్టెడ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది సిస్టమ్, టార్గెటెడ్ మార్కెట్, రోల్ అవుట్ షెడ్యూల్, ఇంటిగ్రేషన్ విత్ లెగసీ సిస్టమ్. టైమ్ టు మార్కెట్ అంటే ఆర్కిటెక్చరల్ రీయూజ్ ఎఫెక్ట్స్ డెవలప్మెంట్ టైం. ఆర్కిటెక్చర్ని మనం రీయూజ్ చేస్తున్నప్పుడు అది డెవలప్మెంట్ టైంని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాము, ఒకవేళ అట్రిబ్యూట్స్ అనేవి క్వాలిటీగా లేవు, అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ మనం ఆర్కిటెక్చర్ని డెవలప్ చేయాలి. సో దాని ద్వారా ఇప్పుడు ఒక సర్టెన్ టైంకి సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాలి, కానీ మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది, కాబట్టి ఇది టైం టు మార్కెట్ అనమాట. నెక్స్ట్ కాస్ట్ అండ్ బెనిఫిట్. సో క్వాలిటీ అట్రిబ్యూట్స్ని మనం అచీవ్ చేయకపోతే వాటి కాస్ట్ అనేది, ఒకవేళ కొంత కాస్ట్ని మనం స్పెండ్ చేసాము సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో మనకు బెనిఫిట్ కూడా రాదు. సో మనం క్వాలిటీ అట్రిబ్యూట్స్ని అచీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్టెడ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది సిస్టమ్. లాంగ్ లివ్డ్ సిస్టమ్ రిక్వైర్
ఆర్కిటెక్చర్ దట్ ఆర్ మోడిఫైబుల్ అండ్ స్కేలబుల్. ఎక్కువ కాలం సిస్టమ్స్ ఉండాలంటే ఆర్కిటెక్చర్ అనేవి మోడిఫైయబుల్గా స్కేలబుల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ టార్గెటెడ్ మార్కెట్. టార్గెటెడ్ మార్కెట్ అంటే ఆర్కిటెక్చర్ అఫెక్ట్స్ వాట్ ప్లాట్ఫామ్స్ విల్ బీ కంపాటబుల్ అండ్ ఇన్కంపాటబుల్ విత్ ది సిస్టమ్. ఆర్కిటెక్చర్ అనేది కొన్ని ప్లాట్ఫామ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అవి కంపాటబుల్ అండ్ ఇన్కంపాటబుల్ విత్ ది సిస్టమ్తో అవి కంపాటబుల్ అయినవా లేదా అని ఆ ప్లాట్ఫామ్ని ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రోల్ అవుట్ షెడ్యూల్. ఈ ఫంక్షనాలిటీ ఈస్ ప్లానెడ్ టు ఇంక్రీజ్ ఓవర్ టైమ్. ద ఆర్కిటెక్చర్ నీడ్స్ టు బి కస్టమైజబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఫంక్షనాలిటీ అనేది మనం ఎక్కువగా తీసుకుంటాయి అంటే వీఆర్ ప్లానెడ్ టు ఇంక్రీజ్ ఓవర్ టైమ్. అప్పుడు ఆర్కిటెక్చర్ అనేది కస్టమైజబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ లెగసీ సిస్టమ్స్. ది ఆర్కిటెక్చర్ ఆఫ్ లెగసీ సిస్టమ్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ ది ఓవరాల్ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్. లెగసీ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇంటిగ్రేటెడ్ అవుతుంది విత్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లెగసీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనేది ఇంటిగ్రేటెడ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. కాన్సెప్టువల్ ఇంటిగ్రిటీ ఈజ్ ద అండర్లయింగ్ విజన్ ఆర్ థీమ్ యూనిఫైయింగ్ ద కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. ది ఆర్కిటెక్చర్ షుడ్ డూ సిమిలర్ థింగ్స్ ఇన్ సిమిలర్ వేస్. కాన్సెప్టువల్ ఇంటిగ్రిటీ అనేది ఇట్స్ అన్ అండర్లయింగ్ విజన్ ఆర్ థీమ్ ఇట్ యూనిఫైయింగ్ ది కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. కాంపోనెంట్స్ని ఇంటరాక్షన్స్ని ఇది కలుపుతుంది కాన్సెప్టువల్ ఇంటిగ్రిటీ అనేది. ది ఆర్కిటెక్చర్ షుడ్ డూ సిమిలర్ థింగ్స్ ఇన్ సిమిలర్ వేస్. కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఈజ్ కన్సర్న్డ్ విత్ చెకింగ్ ద ఆర్కిటెక్చర్ ఫర్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్. ఆర్కిటెక్చర్ని ఎర్రర్స్ కోసం కానీ లేకపోతే ఒమిషన్ కోసం మనం చెక్ చేస్తున్నప్పుడు కరెక్ట్నెస్ కంప్లీట్నెస్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ బిల్డబిలిటీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఆర్గనైజేషన్స్ క్యాపబిలిటీస్ టు యాక్చువల్లీ కన్స్ట్రక్ట్ ది ఆర్కిటెక్చర్ ఇన్ క్వశ్చన్. ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్ని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్ అనేవి సాటిస్ఫై అవుతుందా లేదా అని మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు బిల్డబిలిటీ అనేది మనకి అచీవ్ చేసుకోగలం. సో ఇది ఆర్కిటెక్చర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. ఆర్కిటెక్చర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ అంటే ఆర్కిటెక్చర్ని మనం డెవలప్ చేసేటప్పుడు ఆర్ బిల్డ్ చేసేటప్పుడు మనకి క్వాలిటీని అట్రిబ్యూట్స్కి మనం ఏ విధంగా అచీవ్ చేయగలం అంటే కాన్సెప్టువల్ ఇంటిగ్రిటీ ద్వారా ఆర్ కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ద్వారా ఆర్ బిల్డబిలిటీ ద్వారా మనం ఆర్కిటెక్చర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ని అచీవ్ చేయగలం. దిస్ ఈజ్ ది ఆర్కిటెక్చర్ క్వాలిటీ అట్రిబ్యూట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.